solutions. The topic is Raoult's law. According to Raoult's law, at a given temperature, the vapor pressure of solution P is directly proportional to mole fraction of solvent. What is the mole fraction of solvent? XA is Na by Na plus Nb. Number of moles of solvent by number of moles of solvent plus number of moles of solute. Vapor pressure of solution, that means P, ante solute ni solvent ni mix cheyadam valla solution ga convert avutundi. That is the vapor pressure of solution. P is directly proportional to XA. Here pure solvent A తీసుకుంటాం, solute గా B తీసుకుంటాం. The number of moles of respectively Na and Nb. A యొక్క number of moles Na, B యొక్క number of moles Nb. ఇక్కడ P ఈక్వల్ టు అంటే ఇక్కడ ప్రపోర్షనల్ని తీసేసి ఈక్వల్ పెడితే ఒక కాన్స్టెంట్ని ఉంచాలి, దట్ ఈస్ అ K. P ఈక్వల్ టు K XA. That is the number 1 equation. When pure solvent తీసుకుంటే, ప్యూర్ సాల్వెంట్ అంటే మనం సొల్యూట్ని యాడ్ చేయట్లేదు కాబట్టి XA ఈక్వల్ టు 1 అవుతుంది. సో మోల్ ఫ్రాక్షన్స్ ఎన్ని సబ్స్టాన్సెస్ అయితే తీసుకుంటామో అన్ని సబ్స్టాన్సెస్ యొక్క సమ్ అనేది ఆల్వేస్ 1, ఎప్పుడు 1గా ఉంటుంది. సో మోల్ ఫ్రాక్షన్స్ సమ్ అనేది 1గా ఉంటుంది. ఇక్కడ 2 సబ్స్టాన్సెస్ని తీసుకున్నాము. సో ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం, ప్యూర్ సాల్వెంట్ ఒకటే తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, XB వాల్యూ అనేది 0 అవుతుంది. సో XA ఈక్వల్ టు 1 అవుతుంది. XA ఈక్వల్ టు 1ని నెంబర్ 1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ప్యూర్ సాల్వెంట్ అంటే ప్యూర్ సాల్వెంట్ని ఎప్పుడు P0తో మెన్షన్ చేస్తాం. ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది P0తో మెన్షన్ చేస్తాము. సో వెన్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు అంటే సొల్యూట్ని యాడ్ చేయకపోతే XA వాల్యూ 1 అవుతుంది. ఎక్కడి నుంచి XA ప్లస్ XB ఈక్వల్ టు 1 వాల్యూ నుంచి XA ఈక్వల్ టు 1 అవుతుంది. అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ P0 అవుతుంది. సో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే P0 ఈక్వల్ టు K అవుతుంది. P0 ఈక్వల్ టు K ఈజ్ ద ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్. దీన్ని మళ్ళీ నెంబర్ 1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే P ఈక్వల్ టు K వాల్యూ ఎంత, K వాల్యూ ఈజ్ అ P0 XA. P ఈక్వల్ టు P0 XA. ఇక్కడ మల్టిప్లికేషన్గా ఉండే P0 అనేది ఇటు సైడ్ వస్తే P బై P0 అవుతుంది. సో P బై P0 ఈక్వల్ టు XA. ఈ ఈక్వేషన్ని 1తో సబ్ట్రాక్ట్ చేస్తే 1 మైనస్ 1 మైనస్, సో 1 మైనస్ P బై P0 ఈక్వల్ టు 1 మైనస్ XA. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ P0 ఈక్వల్ టు P0 మైనస్ P బై P0 1 మైనస్ XA. ఫ్రమ్ XA ప్లస్ XB ఈక్వల్ టు 1, ఈ XA ప్లస్ XB ఈక్వల్ టు 1 ఈక్వేషన్ నుండి XA 1 మైనస్ XA వాల్యూ ఎంత అవుతుంది, XB వాల్యూ అవుతుంది. సో P0 మైనస్ P బై P0 ఈక్వల్ టు XBగా రాసుకుంటాము. సో XA ప్లస్ XB ఈక్వల్ టు 1. సో XB వాల్యూ ఎంత అవుతుంది, XB ఈక్వల్ టు 1 మైనస్ XA. సో XB వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాము. నెక్స్ట్ P0 minus P by P0, number of moles of solute by number of moles of solvent plus number of moles of solute. XB, what is the mean by XB? XB ante number of moles of solute by number of moles of solute by number of moles of solute plus number of moles of solvent. So ఇక్కడ వాల్యూస్ XB అంటే NB బై NA ప్లస్ NBగా రాసుకున్నాం. NB ఈజ్ ద నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ ప్లస్ నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. సో ఇక్కడ ఇన్ డైల్యూట్ సొల్యూషన్స్, మనం ఇక్కడ రౌల్స్ లా అనేది డైల్యూట్ సొల్యూషన్స్కి మాత్రమే ఎగ్జిబిట్ అవుతుంది. సో అంటే సొల్యూట్ పార్టికల్స్ అనేటివి, సొల్యూట్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది డైల్యూట్ సొల్యూషన్స్లో. సాల్వెంట్ ఎక్కువగా ఉంటుంది, సాల్వెంట్ పర్సంటేజ్. సో NA ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు NB నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో NBని మనం ఇక్కడ 0 చేయొచ్చు. సో P0 మైనస్ P బై P0 ఈక్వల్ టు NB బై NA. ఇక్కడ NB వాల్యూ 0 చేయొచ్చు, ఎందుకు ఇది డైల్యూట్ సొల్యూషన్స్కి మాత్రమే ఎగ్జిబిట్ అవుతుంది కాబట్టి. సో P0 మైనస్ P బై P0 ఈక్వల్ టు WB by MB by WA by MA. NB అంటే number of moles of solute, NA అంటే number of moles of solvent. solute యొక్క number of moles ని మనం ఎలాగ రాస్తామంటే weight by molecular weight రాస్తాము. B substances యొక్క weight by molecular weight నే number of moles of
నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటాము. అదేవిధంగా NA అంటే నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ని వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్గా రాసుకుంటాము. సో WB/MB అంటే B యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, A అంటే WA/MA అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఏ సబ్స్టాన్సెస్. సో దీన్ని మనం సింప్లిఫై రాసుకుంటే WB/MB ఇంటూ డినామినేటర్లో ఉండేది పక్కకు తీసుకురావాలంటే ఇంటూ పెట్టి MA/WAగా రాసుకోవచ్చు. సో దట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ రౌల్స్ లా P0 మైనస్ P/P0. దీన్ని ఏమంటాము? రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాము. వాట్ ఈస్ ద మీన్ బై రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్? ద రేషియో బిట్వీన్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ టు ద pure solvent vapor pressure, that is called relative lowering of vapor pressure, that is a P0 minus P/P0 equal to relative lowering of vapor pressure ni WB/MB into MA/WA ga raskochu. Next one, RLVP is the P0 minus P/P0 relative lowering of vapor pressure antamu. WB is a weight of solute, WA is a weight of solvent, M ante molecular weight ni M to mention చేస్తాము. So MB is a molecular weight of solute, MA is a molecular weight of solvent. లిమిటేషన్స్ ఆఫ్ రౌల్స్ లా. డైల్యూట్ సొల్యూషన్స్ అంటే ఇక్కడ మనకు పర్సంటేజ్ ఆఫ్ సొల్యూట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, దాన్ని డైల్యూట్ సొల్యూషన్స్. ఇలా ఉన్నప్పుడు మాత్రమే రౌల్స్ లా అనేది ఎగ్జిబిట్ అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద సొల్యూట్ ఈజ్ నాన్ వోలాటైల్ అండ్ ఈజ్ ఇన్ మాలిక్యులర్ స్టేట్. మాలిక్యులర్ స్టేట్ అంటే అటామిక్ స్టేట్లో కాకుండా మాలిక్యులర్ స్టేట్లో ఉండాలి. అంటే H2O, O2 ఇలా ఉంటే వాటిని మాలిక్యులర్ స్టేట్ అంటాము. అంటే మనం తీసుకునే సొల్యూట్ అనేది నాన్ వోలాటైల్ సొల్యూట్గా ఉండాలి. వాట్ ఈస్ ద మీన్ బై నాన్ వోలాటైల్ సొల్యూట్? వొలాటైల్ సొల్యూట్ అంటేనేమో, వొలాటైల్ అంటే ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటాయి, వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటే వేపర్ ప్రెషర్ అనేది చాలా లెసర్గా ఉంటుంది. దట్ ఈస్ అ నాన్ వోలాటైల్ సొల్యూట్. నాన్ వోలాటైల్ సొల్యూట్ మాత్రమే ఉండాలి. అంటే ఇక్కడ సొల్యూట్కి సాల్వెంట్కి ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి సొల్యూషన్స్కి మాత్రమే ఈ రౌల్స్ లా అనేది ఎగ్జిబిట్ అవుతుంది. నెక్స్ట్, ఐడియల్ సొల్యూషన్స్. ఓన్లీ ఐడియల్ సొల్యూషన్స్, దట్ మీన్స్ డెల్టా హెచ్ మిక్స్. అంటే ఎంథాల్పీ సొల్యూషన్స్ ఫామ్ అయ్యాక ఎంథాల్పీ చేంజెస్ అనేది జీరోగా ఉంటుంది, వాల్యూమ్ చేంజెస్ కూడా జీరోగా ఉంటుంది. అంటే ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏ సొల్యూటు సాల్వెంట్ కూడా సిమిలర్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు వాటి మధ్య ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ అనేటివి సేమ్గా ఉంటాయి. సేమ్గా ఉండడం వల్ల ఒకదానికొకటి మిక్స్ అయ్యి లైక్ ఈచ్ అదర్గా మిక్స్ అయ్యి సొల్యూషన్ అనేది సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈజ్ అంటే రౌల్స్ లా అనేది ఐడియల్ సొల్యూషన్స్కి మాత్రమే ఎగ్జిబిట్ అవుతుంది. నెక్స్ట్, సొల్యూషన్స్ కంటైనింగ్ సొల్యూట్స్ విచ్ అండర్గోస్ neither dissociation nor association. What is the mean by dissociation or association? Association అంటే A ప్లస్ B మైనస్ ఈక్వల్ టు AB. అంటే ఇక్కడ ఏమవుతుంది, AB అనేది A ప్లస్ B మైనస్ 2 డిఫరెంట్ సబ్స్టాన్సెస్ అనేటివి మిక్స్ అవుతున్నాయి, కలిసిపోతున్నాయి. దీన్నే అసోసియేషన్ అంటాము. డిసోసియేషన్ అంటే AB ఈక్వల్ టు A ప్లస్ B మైనస్గా కన్వర్ట్ అయితే దాన్ని డిసోసియేషన్ అంటాము. అంటే ఇక్కడ సొల్యూషన్స్ కంటైనింగ్ సొల్యూట్స్ విచ్ అండర్గోస్ neither డిసోసియేషన్ నర్ అసోసియేషన్. అంటే డిసోసియేషన్గా ఉండకూడదు, అసోసియేషన్గా ఉండకూడదు, ఒకదానికొకటి మిక్స్ అయిపోవాలి. కానీ వాటి యొక్క క్యాటయాన్స్ అనేటివి అసోసియేట్ వాటిలో అవే మిక్స్ అవ్వకూడదు, సొల్యూట్స్ అండ్ డిసోసియేట్ అవ్వకూడదు. రెండు ఒకదానికొకటి మిక్స్ అయిపోవాలి, సాల్వెంట్తో మిక్స్ అయిపోవాలి. ఇలాంటి వాటికి మాత్రమే రౌల్స్ లా అనేది ఎగ్జిబిట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాల్యుబిలిటీ అనేది అంటే సొల్యూట్ సాల్వెంట్ని మిక్స్ చేయడం వలన సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఏ కండిషన్స్లో అది ఇంక్రీజ్ అవుతుంది, ఏ కండిషన్స్లో అది డిక్రీజ్ అవుతుంది అని చెప్పడాన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్ అంటాము. అంటే లిక్విడ్లో సాలిడ్ని మిక్స్ చేస్తే, సపోజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ కేన్ షుగర్, యూరియా, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ ఏదైనా సరే లిక్విడ్ వాటర్లో డిజాల్వ్ చేస్తే దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్. సాలిడ్ని లిక్విడ్
లిక్విడ్లో మిక్స్ చేయడం వలన ఏ కండిషన్స్లో సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఏ కండిషన్స్లో సాల్యుబిలిటీ డిక్రీజ్ అవుతుంది అని చెప్పడాన్ని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్. ఇక్కడ మైండ్లో ఉంచుకోవాల్సింది సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్. సపోజ్ అంటే సొల్యూట్గా మనం ఇక్కడ సాలిడ్ ఫేస్లో ఉంటుంది, సాల్వెంట్గా లిక్విడ్ ఫేస్లో ఉంటుంది. అందులో ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ సొల్యూట్ అండ్ ద సాల్వెంట్. లైక్ డిజాల్వ్స్ లైక్. వాట్ ఈస్ ద మీన్ బై లైక్ డిజాల్వ్స్ లైక్? సపోజ్ మనకు అయానిక్ సబ్స్టాన్సెస్, కోవలెంట్ సబ్స్టాన్సెస్ ఇలా ఉంటాయి. సో అయానిక్ కాంపౌండ్స్ తీసుకుంటే వీటిని పోలార్ కాంపౌండ్స్ అని కూడా అంటారు. KCl ఎలాంటిది? అయానిక్ కాంపౌండ్స్ అంటే క్యాటయాన్స్, యానయాన్స్ ఉంటే వాటిని అయానిక్ కాంపౌండ్స్ అంటారు. ఎగ్జాంపుల్ KCl. డిజాల్వ్స్ ఇన్ పోలార్ సాల్వెంట్స్ లైక్ వాటర్. వాటర్లో H+OH-. KCl అంటే K+Cl-. అదే H2O తీసుకుంటే H2O డెల్టా H+. సో ఇక్కడ క్యాటయాన్స్, యానయాన్స్ మధ్య ఒకదానికొకటి ఇంటరాక్షన్స్ వలన KCl అనేది వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. అంటే ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్, అయానిక్ సాల్వెంట్స్, పోలార్ కాంపౌండ్స్ పోలార్ సాల్వెంట్స్లో మాత్రమే మిక్స్ అయితే లైక్ వాటర్లో మిక్స్ అవుతాయి అండ్ వెరీ మచ్ లెస్ సాల్యుబుల్ ఆర్ ఇన్సాల్యుబుల్. అసలు సాల్యుబుల్ అవ్వవు. అలాంటి దేనిలో సాల్యుబుల్ అవ్వవు అంటే నాన్ పోలార్ సాల్వెంట్స్. సపోజ్ లైక్ బెంజిన్ అంటే ఆర్గానిక్ బెంజిన్, దట్ ఈస్ నాన్ పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవ్వవు. ఏవి? అయానిక్ సబ్స్టాన్సెస్. అంటే పోలార్ సబ్స్టాన్సెస్ అనేటివి పోలార్ సాల్వెంట్స్లో మాత్రమే డిజాల్వ్ అవుతాయి, నాన్ పోలార్ సాల్వెంట్స్లో డిజాల్వ్ అవ్వవు. అలా ఉంటేనే సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ బెంజిన్లో KClని మిక్స్ చేసామనుకోండి, బెంజిన్ ఏమో నాన్ పోలార్ సాల్వెంట్, KCl ఏమో అయానిక్ సబ్స్టాన్సెస్, పోలార్ సబ్స్టాన్సెస్. సో మిక్స్ అవ్వవు, సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పోలార్ కాంపౌండ్స్ని తీసుకుంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ నాఫ్థలిన్ తీసుకుంటాము. నాఫ్థలిన్ అనేది నాన్ పోలార్ సాల్వెంట్స్, బెంజిన్లో మిక్స్ అవుతుంది కానీ వాటర్లో మిక్స్ అవ్వదు. అది పోలార్ సాల్వెంట్స్. అంటే పోలార్ సబ్స్టాన్సెస్ అనేటివి పోలార్ సాల్వెంట్స్లో మాత్రమే మిక్స్ అవుతాయి. నాన్ పోలార్ సబ్స్టాన్సెస్ అనేటివి నాన్ పోలార్ సాల్వెంట్స్లో మాత్రమే మిక్స్ అవుతాయి. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ ద సాల్వెంట్. అంటే సొల్యూట్ మనం తీసుకునే సొల్యూటు, సాల్వెంట్ రెండూ కూడా పోలార్ సబ్స్టాన్సెసే అయి ఉండాలి లేదా నాన్ పోలార్ సబ్స్టాన్సెసే అయి ఉండాలి. వాటి రెండింటిని మిక్స్ చేసి హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ చేయడానికి, అంటే హోమోజీనియస్ మిక్చర్ ఫామ్ అవ్వాలి అంటే సొల్యూటు, సాల్వెంట్ రెండూ కూడా పోలార్ సబ్స్టాన్సెస్, పోలార్ సాల్వెంట్స్ అయి ఉండాలి లేదా నాన్ పోలార్ సబ్స్టాన్సెస్, నాన్ పోలార్ సాల్వెంట్ మాత్రమే అయి ఉండాలి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ ద సాల్వెంట్. దీన్నే లైక్ డిజాల్వ్స్ లైక్ అంటారు. అంటే పోలార్ అనేది పోలార్లోనే డిజాల్వ్ అవుతుంది. దట్ ఈస్ ద లైక్ డిజాల్వ్స్ లైక్ అంటారు. ద నెక్స్ట్ వన్, effect on temperature. If the dissolution process is endothermic, what is the mean by endothermic? Exothermic అంటే మనం ఏదైనా మిక్సింగ్ అండ్ ఏదో ఒక టూ సబ్స్టాన్సెస్ని మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, అది ఈజీగా సాల్యుబుల్ అయిపోయి హీట్ని రిలీజ్ చేస్తే, అంటే మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వకనే దానికి అదే సాల్యుబుల్ అయ్యే కెపాసిటీ ఉండి ఇంకా మిగిలిన ఎనర్జీ అనేది హీట్ రిలీజ్ అయితే దాన్ని ఎగ్జోథెర్మిక్ అంటాము. ఎండోథెర్మిక్ అంటే మనం సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి, అంటే అవి రెండు కూడా ఒకదానికొకటి మిక్స్ అవ్వవు, దానికి మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వాలి. అలా ఎనర్జీని ఇచ్చి సాల్యుబిలిటీ ప్రాసెస్ జరిగితే దాన్ని ఎండోథెర్మిక్ అంటారు. ఇఫ్ ద డిసొల్యూషన్ ప్రాసెస్ ఈజ్ ఎండోథెర్మిక్ దెన్ ద సాల్యుబిలిటీ ఇంక్రీజెస్ కంటిన్యూస్లీ విత్ ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్. సపోజ్ ఇక్కడ ఎండోథెర్మిక్ అన్నాం, ఎండోథెర్మిక్ అంటే ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వాలి. ఆ ఎక్స్ట్రా ఎనర్జీ ఎలాగా, టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే ఒకదానికొకటి మిక్స్ అవుతాయి. మిక్స్ అవ్వడం వల్ల సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్ తీసుకుంటాము. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్స్లో హీట్ అనేది రిలీజ్ అవుతుంది, సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ అవి మిక్స్ అయిపోయి హీట్ని రిలీజ్ చేస్తున్నాయి. సో మనం ఎక్స్ట్రా ఎనర్జీ, మనం టెంపరేచర్ని ఇంక్రీజ్ చేసామంటే ఆ మిక్స్ అయిన సబ్స్టాన్సెస్ అనేటివి స్ప్లిట్ అయిపోయి వేరేగా కన్వర్ట్ అవుతాయి. సో అక్కడ సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ఎవాపరేట్ అయ్యి వేపర్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవుతాయి. వేపర్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వడం వలన టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్తో సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. ఇఫ్ ద డిసొల్యూషన్ ప్రాసెస్
ప్రాసెస్ ఈజ్ ఎండోథెర్మిక్ అయితే అంటే మనకు అక్కడ సాల్యుబిలిటీ జరగాలి అంటే మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇస్తే దట్ ఈస్ ద ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్, సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ డిసొల్యూషన్ ప్రాసెస్ ఈజ్ ఎగ్జోథెర్మిక్ అయితే అంటే అక్కడ హీట్ అనేది రిలీజ్ అవుతుంది, ఆల్రెడీ సాల్యుబిలిటీ జరిగిపోయి హీట్ రిలీజ్ అవుతుంది, దానికి మనం ఇంక్రీజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వడం వలన ఆ ఎనర్జీ అనేది దాన్ని వ్యాపరైజ్డ్గా కన్వర్ట్ చేస్తుంది, సొల్యూషన్ ఫామ్ అయింది వ్యాపరైజ్డ్గా కన్వర్ట్ చేస్తుంది, వ్యాపరైజ్డ్గా కన్వర్ట్ చేస్తే వాటి యొక్క మాలిక్యూల్స్ అనేటివి చేంజ్ అవుతుంది, సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆన్ టెంపరేచర్. The next one, effect on pressure, effect of pressure. Pressure ni manam pressure has very little effect on the solubility of a solid in a liquid. Manam solid liquid తీసుకుంటాం అంటే solid in a liquid అంటే solid phase solute ని తీసుకుంటున్నాం, liquid phase solvent ని తీసుకొని వాటి రెండింటిని మిక్స్ చేస్తున్నాం. సో సాలిడ్ ఫేస్ అంటే ఇక్కడ మాలిక్యూల్స్ అనేటివి చాలా దగ్గరగా ఉంటాయి, సాలిడ్ ఫేస్లో రిజిడిటీ ఉంటుంది, అదే లిక్విడ్ ఫేస్లో సమ్ డిస్టెన్స్ ఉంటుంది, అదే గ్యాసియస్ ఫేస్లో చాలా లాంగర్ డిస్టెన్స్ అనేటివి ఉంటుంది మాలిక్యూల్స్ మధ్యలో. సో ఇక్కడ సాల్యుబిలిటీ చూస్తే సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్ తీసుకుంటే సాలిడ్ లిక్విడ్లో డిస్టెన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, సాలిడ్లోనూ చాలా వెరీ మచ్ లెస్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. అందువలన వెరీ మచ్ లెస్గా ఉండడం వలన వీటి మధ్య ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ని మనం అప్లై చేయడం వలన అక్కడ చేంజెస్ అనేటివి చేంజెస్ జరగకపోవడం వలన ఎఫెక్ట్ ఆన్ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్తారు. ప్రెషర్ హ్యాస్ వెరీ లిటిల్ ఎఫెక్ట్ ఆన్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్ బికాస్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ ఆర్ హైలీ ఇన్కంప్రెసిబుల్ దట్ మీన్స్ మనకు అక్కడ అంత ఎఫెక్టివ్గా అనేది ఆ చేంజెస్ అనేటివి జరగదు, ఆ స్ట్రక్చర్లో కానీ వాటిలో చేంజెస్ అనేది జరగదు. చేంజెస్ ఎందుకు జరగమంటే అక్కడ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఆ మాలిక్యూల్స్ మధ్యలో స్పేస్ అనేది లిక్విడ్ మాలిక్యూల్స్లోను సాలిడ్ మాలిక్యూల్స్లోను చాలా తక్కువగా ఉండడం వల్ల ఇన్కంప్రెసిబుల్గా ఉంటుంది ఎఫెక్ట్ ఆన్ ప్రెషర్ అనేది. The next one, Henry's law. What is the mean by Henry's law? Henry's law states that the partially pressure of the gas in a liquid. ఇక్కడ factors affecting solid in a liquid తీసుకున్నాం, Henry's law gas in a liquid తీసుకుంటాము అంటే సొల్యూట్ అనేది గ్యాస్ ఫేస్లో తీసుకుంటే సాల్వెంట్ అనేది లిక్విడ్ ఫేస్లో తీసుకుంటాము. Henry's law states that the partially pressure of the gas in a liquid అంటే సొల్యూషన్గా కన్వర్ట్ అయ్యాక partially pressure అనేది అంటే గ్యాస్ని లిక్విడ్లో మిక్స్ చేసినప్పుడు సొల్యూషన్ ఫామ్ అవుతుంది, ఆ సొల్యూషన్ యొక్క ప్రెషర్ అనేది P ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ ఇన్ సొల్యూషన్. మోల్ ఫ్రాక్షన్ అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ అనేటివి నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్ పైన డిపెండ్ అవుతుంది, అది కూడా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. సొల్యూట్ సాల్వెంట్ని మిక్స్ చేసినప్పుడు అంటే గ్యాస్ని లిక్విడ్ని మిక్స్ చేసినప్పుడు సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ సొల్యూషన్ అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అంటే గ్యాస్ మాలిక్యూల్స్ యొక్క నంబర్ ఆఫ్ పార్టికల్స్ పైన పార్షియల్లీ ప్రెషర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, అంటే సాల్యుబిలిటీ అనేది కూడా మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దీన్నే హెన్రీస్ లా అంటారు. P ఇక్కడ ప్రొపోర్షనాలిటీ తీసేసినప్పుడు K అనే ఒక కాన్స్టెంట్ని ఉంచాలి, దట్ ఈస్ అ KH. P KH ఎక్స్ గ్యాస్. ఇక్కడ హెన్రీ అనే అతను కనిపెట్టాడు కాబట్టి KH అంటాము ఈ కాన్స్టెంట్కి, దీన్నే హెన్రీస్ కాన్స్టెంట్ అంటాము. KH ఈజ్ ద హెన్రీస్ కాన్స్టెంట్. ఇక్కడ చూస్తే ప్రెషర్ మనం కార్బన్ డైఆక్సైడ్ అనేది గ్యాసియస్ ఫేస్లో ఉంటుంది, వాటర్ని గ్యాస్ అనేది సొల్యూట్గా తీసుకుంటాము, వాటర్ అనేది సాల్వెంట్గా తీసుకుంటాము. సో వాటర్లోకి గ్యాసియస్ మాలిక్యూల్స్ని ఒకసారి పంప్ చేస్తే 2 మాలిక్యూల్స్ మాత్రమే వెళ్ళాయి, 2 మాలిక్యూల్స్. నెక్స్ట్ డబుల్ టైమ్స్ మనం ప్రెషర్ని అప్లై చేసాం, అప్పుడు ఏమవుతుంది ఒకసారి ప్రెషర్ని అప్లై చేస్తాం అంటే మనం గ్యాసియస్ మాలిక్యూల్స్ని పంప్ చేసాం వాటర్లోకి, 2 మాలిక్యూల్స్ మాత్రమే వెళ్ళాయి. నెక్స్ట్ అనదర్ టైం కూడా ఇంకొకసారి మళ్ళీ పంప్ చేసినప్పుడు ఇంకో 2 మాలిక్యూల్స్ అనేటివి వచ్చాయి. నెక్స్ట్ టైం మళ్ళీ పంప్ చేసినప్పుడు మోర్ మాలిక్యూల్స్ అంటే గ్యాసియస్ మాలిక్యూల్స్ అనేటివి ఎక్కువగా ఇంట్రడ్యూస్ అవుతున్నాయి వాటర్ మాలిక్యూల్స్లోకి. దీన్నే మనం సాల్యుబిలిటీ అంటాము. వాటర్లో లిక్విడ్ ఫేస్లో గ్యాసియస్ మాలిక్యూల్స్ ఇంట్రడ్యూస్ అవ్వడాన్ని
సాల్యుబిలిటీ అంటాము. సో మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, అంటే గ్యాసియస్ మాలిక్యూల్ పంప్ చేయడం అంటే ప్రెషర్ అంటాం. సో ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడం వలన సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈజ్ ద హెన్రీస్ లా. హెన్రీస్ లా అంటే ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్, అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ గ్యాసియస్ మాలిక్యూల్స్. ఇక్కడ గ్యాసియస్ మాలిక్యూల్స్గా కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ అనేటివి ఎన్ని పార్టికల్స్ అయితే వాటర్ మాలిక్యూల్స్లోకి వెళ్తున్నాయో, అంటే ఎన్నిసార్లు అయితే మనం ప్రెషర్ని అప్లై చేస్తున్నామో అన్ని టైమ్స్ నంబర్ ఆఫ్ పార్టికల్స్ వెళ్తున్నాయి. సో నంబర్ ఆఫ్ పార్టికల్స్ గ్యాసియస్ మాలిక్యూల్స్ వెళ్ళడం వల్ల, అంటే సొల్యూట్ పార్టికల్స్ వెళ్ళడం వలన అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద డైరెక్ట్లీ ప్రపోర్షనల్. P is directly proportional to X. X is the mole fraction of gaseous molecules. The next one, the graph drawn between partial pressure. ఇక్కడ పార్షియల్ ప్రెషర్ అంటే పీకిను అండ్ ఎక్స్ గ్యాస్ అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్కి గ్రాఫ్గాన డ్రా చేస్తే ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ పార్షియల్ ప్రెషర్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ విల్ కమ్స్ యాజ్ అ స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. సో దీన్నే డిఫరెంట్ KH వాల్యూస్, అంటే గ్యాసెస్ అనేటివి ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం, వేరే గ్యాసెస్ని తీసుకున్నప్పుడు KH వాల్యూస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. కానీ పార్షియలీ ప్రెషర్కి అండ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్కి గ్రాఫ్గా డ్రా చేస్తే స్ట్రైట్ లైన్ అనేది వస్తుంది. దట్ ఈస్ ద హెన్రీస్ లా. Solutions with positive deviation from Raoult's law. First, Raoult's law and P0 minus P by P0. Raoult's law is the P0 minus P by P0 equal to XB. XB అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ దట్ మీన్స్ NB by NA plus NB. సొల్యూషన్స్ విత్ పాజిటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్ట్స్ లా. మనం క్యాలిక్యులేటర్గా మ్యాథమెటికల్గా ప్రూవ్ చేస్తే వాల్యూ అనేది ఒకలా వస్తుంది, నెక్స్ట్ థియరిటికల్గా చూస్తే ఇంకో వాల్యూ వస్తుంది. అది పాజిటివ్ డీవియేషన్ అంటే మీనింగ్ ఏంటంటే వెన్ ద వేపర్ ప్రెషర్, ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, వెన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఎ సొల్యూషన్, అంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ P అనేది ఈజ్ అ హయ్యర్ దెన్ the predicted value by Raoult's law, it is called positive deviation. What is the positive deviation అంటే ఇప్పుడు సొల్యూట్ ని సాల్వెంట్ ని మిక్స్ చేసినప్పుడు వేపర్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ వేపర్ ప్రెషర్ అనేది రౌల్ట్స్ లా ప్రకారం మనం థియరిటికల్గా ప్రాబ్లమేటిక్గా చూసినప్పుడు ఒక వాల్యూ ఉంటుంది, కానీ థియరిటికల్గా అంటే ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసినప్పుడు ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందంటే సెకండ్, ఇన్ సచ్ కేసెస్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ పార్టికల్స్ A and B ఆర్ వీకర్ దెన్ దోస్ బిట్వీన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సపోజ్ మనం ఏ సబ్స్టెన్సెస్ తీసుకుంటాం, బి సబ్స్టెన్సెస్ తీసుకుంటాం, ఏ ఇంట్రాక్షన్స్, ఇక్కడేమో బీబీ ఇంట్రాక్షన్స్ ఉంటాయి. ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ పార్టికల్స్ A and B ఆర్ వీకర్. ఇక్కడ ఏ ఇంట్రాక్షన్స్, బీబీ ఇంట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే ఇవి సిమిలర్ స్ట్రక్చర్ ఉంటాయి. ఏ అంటే రెండు సేమ్ స్ట్రక్చర్ కాబట్టి ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అదే ఏబి రెండింటిని మిక్స్ చేసినప్పుడు ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ పార్టికల్స్ వీకర్. ఇక్కడ ఏబి అనేది చాలా వీక్గా ఉంటుంది, అంటే ఒకదానికొకటి లైక్ ఈచ్ అదర్గా ఉండి ఒకదానికొకటి మిక్స్ అవ్వనప్పుడు వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ అనేది ఇక్కడ 10 ml తీసుకుంటాము, బి 10 ml తీసుకుంటాము. అదే ఏబి మిక్స్ చేసినప్పుడు అవి రెండు మిక్స్ అయిపోతే 10 + 10 20 ml వస్తుంది. కానీ ఇక్కడ ఒకదానికొకటి ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా లెస్సర్గా ఉన్నప్పుడు, వాటి మధ్య ఇంట్రాక్షన్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఒకదానికొకటి అవి మిక్స్ అవ్వకుండా 20 mlగా ఉండదు, సపోజ్ 30 ml వస్తుంది. ఎందుకంటే ఒకదానికొకటి మిక్స్ అయితేనే వాల్యూమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మిక్స్ అవ్వకపోవడం వలన ఈ సొల్యూషన్స్ అనేటివి వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వలన పార్షియలీ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే మనం పాజిటివ్ డీవియేషన్ అంటారు. వెన్ ద వేపర్ ప్రెషర్, సపోజ్ మనం ప్రాబ్లమేటిక్గా చూస్తే P0 minus P by P0 equal to XB. P0 అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటాం, వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటాము. నెక్స్ట్ XB అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ని బట్టి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ని మెన్షన్ చేస్తాము. అదే థియరిటికల్గా చూస్తే ఏ వాల్యూస్ బీబీ ఇంట్రాక్షన్స్ సేమ్ ఉంటాయి కాబట్టి అవి రెండు మిక్స్ అవుతాయి. అదే ఏబీని బోత్ ఆర్ ఇన్ డిఫరెంట్ కాబట్టి అవి రెండు మిక్స్ చేసినప్పుడు ఆ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడం వలన వేపర్ మాలిక్యూల్స్ అనేటివి
వేపర్ మాలిక్యూల్స్ వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అయింది కాబట్టి వేపర్ ప్రెషర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద పాజిటివ్ డీవియేషన్. అంటే మనం రౌల్స్ లా ప్రకారం కనుక్కునే వేపర్ ప్రెషర్ కన్నా ఇక్కడ ఎక్స్పెరిమెంటల్గా కనుక్కునే వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద పాజిటివ్ డీవియేషన్. గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ పార్షియలీ ప్రెషర్ తీసుకుంటే పాజిటివ్ డీవియేషన్లో ఇది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్ తీసుకుంటాం, వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటాము. సాల్వెంట్ అంటే బి అనుకుంటాము, సొల్యూట్ అంటే ఏ అనుకుంటాము. సపోజ్ ఇది ఎక్స్పెరిమెంటల్గా థియరిటికల్గా ప్రూవ్ చేస్తే, అదే ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే ఈ డాటెడ్ లైన్ యాక్చువల్గా రావాల్సిన వాల్యూ, కానీ ఇక్కడ థియరిటికల్గా ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే ఆ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన ప్యూర్ సాల్వెంట్లో ఏ, ప్యూర్ సాల్వెంట్లో బి కూడా ఇంక్రీజ్ అవుతుంది. వాటి యొక్క వాల్యూస్ అనేది ఈ కర్వ్డ్ లైన్స్ వస్తుంది. దీన్నే పాజిటివ్ డీవియేషన్ అంటారు. అంటే సొల్యూషన్ ఫామ్ అయ్యాక ఏ ప్లస్ బిని మిక్స్ చేశాక వాటి యొక్క వాల్యూ అనేది రౌల్స్లా ప్రకారం చూసినా ఎక్స్పెరిమెంటల్గా చూసినా, రౌల్స్లా అంటే థియరిటికల్గా అండ్ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసినా సరే వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఒకదానికొకటి లైక్ ఈచ్ అదర్గా ఉండవు కాబట్టి ఏబీ సొల్యూషన్స్ రెండు కూడా మిక్స్ చేసినప్పుడు వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే పాజిటివ్ డీవియేషన్ అంటారు. Hence the molecules of A and B will escape more easily. Vapor pressure of solution అంటే ఇక్కడ వాటి యొక్క వేపర్ మాలిక్యూల్స్ అనేటివి ఈజీగా ఎస్కేప్ అయితే సర్ఫేస్లోకి, దాన్ని వేపర్ ప్రెషర్ అంటారు. Hence the molecules of A and B will escape more easily from the surface of solution than in their pure state. ప్యూర్ స్టేట్లో therefore the vapor pressure of the solution will be higher. ఇక్కడ ఏమవుతుందంటే ఒకదానికొకటి మిక్స్ అవ్వకపోవడం వల్ల ప్యూర్ స్టేట్లో అయితే వేపర్ మాలిక్యూల్స్ ఎలా అయితే ఎగ్జైటెడ్ అవుతాయో, సో వాటి రెండింటిని మిక్స్ చేసా కూడా అవి ఒకదానికొకటి మిక్స్ అవ్వకపోవడం వల్ల ఆ వేపర్ మాలిక్యూల్స్ ప్యూర్ స్టేట్లో ఎలాగైతే ఎగ్జైటెడ్ అవుతాయి ఇవి కూడా ఎగ్జైటెడ్ అవుతాయి. సో వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే పాజిటివ్ డీవియేషన్ అంటాము. ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సొల్యూషన్ షోయింగ్ పాజిటివ్ డీవియేషన్ చూస్తే డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 0. సపోజ్ మనం ఇక్కడ డెల్టా హెచ్ అంటే ఎంథాల్పీ ఎనర్జీ కిలో క్యాలరీ ఫర్ మోల్, ఏ ఇంట్రాక్షన్స్ బీబీ ఇంట్రాక్షన్స్, ఇక్కడ 10 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఇస్తాము, బీకి కూడా 10 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఇస్తాము మిక్స్ అవ్వడానికి ఏ ఇంట్రాక్షన్స్కి బీబీ ఇంట్రాక్షన్స్కి. సపోజ్ ఏ బీ తీసుకున్నాం అనుకోండి, ఏలో బీని మిక్స్ చేసామనుకోండి 10+10 అవి రెండు లైక్ ఈచ్ అదర్గా ఉంటే ఒకవేళ 10+10 20 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఇచ్చాక కూడా అవి సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. కానీ ఇక్కడ లైక్ ఈచ్ అదర్గా ఉండట్లేదు, అంటే వాటి మధ్య ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా లెస్సర్గా ఉన్నాయి. లెస్సర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ 10 ml 20 కిలో క్యాలరీ ఫర్ మోల్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వాలి. సో ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వాలి. దట్ ఈస్ ద డెల్టా హెచ్ మిక్స్. మిక్స్ అంటే సాల్యుబిలిటీ, సొల్యూషన్ ఫామ్ అయ్యాక అంటే ఏబీని మిక్స్ చేశాక డెల్టా హెచ్ ఎంథాల్పీ ఎనర్జీ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ అ పాజిటివ్ డీవియేషన్, అంటే పాజిటివ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ డెల్టా వి. సపోజ్ ఇక్కడ 10 కిలో క్యాలరీ ఫర్ మోల్ 10 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఏబీ కన్వర్ట్ అవ్వడానికి అంటే రెండు సొల్యూషన్గా ఫామ్ అవ్వడానికి హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ అవ్వడానికి కూడా మనం అక్కడ 20 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఇవ్వాలి. కానీ ఇక్కడ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వలన వాటి యొక్క ఎక్కువగా సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ చేయడానికి 30 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్. అదే వాల్యూమ్ చూస్తే 10 ml ఏ తీసుకుంటాం, 10 ml బి తీసుకుంటాం. సో ఏ ప్లస్ బి తీసుకున్నప్పుడు ఇది 10 ml ఇది 10 ml అంటే 10+10 20 ml అవ్వాలి. కానీ ఇక్కడ 20 ml అవ్వదు, ఎందుకంటే ఇక్కడ లైక్ ఈచ్ అదర్గా ఉండదు. సో ఏ ఇంట్రాక్షన్స్ బీబీ ఇంట్రాక్షన్స్తో పోలిస్తే ఏబీ ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా లెస్సర్గా ఉంటుంది. సో అందుకని అవి వేరే సపరేట్గా లేయర్స్గానే ఉంటాయి. సొల్యూషన్గా కన్వర్ట్ అవ్వదు, ఈ హోమోజీనియస్ మిక్చర్గా కన్వర్ట్ అవ్వదు. సో వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం తీసుకునే 10+10 కాకుండా ఇంకా ఎక్స్ట్రా వాల్యూమ్గా ఉంటుంది. దట్ ఈస్ ద డెల్టా వి మిక్స్. డెల్టా వి అంటే వాల్యూమ్ చేంజెస్ అన్నమాట. సొల్యూషన్గా కన్వర్ట్ అయ్యాక వాల్యూమ్ చేంజెస్ అనేది గ్రేటర్ దెన్ 0గా ఉంటుంది. దట్ ఈస్ అ పాజిటివ్ వాల్యూగా ఉంటుంది. అంటే పాజిటివ్ డీవియేషన్స్కి డెల్టా హెచ్ మిక్స్ అనేది గ్రేటర్ దెన్ 0గా ఉంటుంది, డెల్టా వి మిక్స్ అనేది గ్రేటర్ దెన్ 0గా ఉంటుంది. అండ్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే
వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ P అంటే సొల్యూట్ని సాల్వెంట్ని సపోజ్ ఎగ్జాంపుల్గా A+Bని మిక్స్ చేయడం వల్ల వేపర్ ప్రెషర్ P అంటాము. అదే P0A(XA) అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ A, XA అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ XA, వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ P0A. P గ్రేటర్ దెన్ P0A(XA)గా ఉంటుంది. అండ్ P అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది ప్యూర్ స్టేట్లో ఉన్న B వేపర్ ప్రెషర్ అంటే సొల్యూట్ యొక్క వేపర్ ప్రెషరు అండ్ XB అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ XBకి గ్రేటర్ దెన్గా ఉంటే దాన్ని క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సొల్యూషన్ షోయింగ్ పాజిటివ్ డీవియేషన్గా చెప్తాం. పాజిటివ్ డీవియేషన్ ఎప్పుడు వస్తుందంటే సొల్యూట్ సాల్వెంట్ యొక్క ఇంట్రాక్షన్స్ అనేటివి లెస్సర్గా ఉంటాయి వెన్ కంపేర్ టు ఏ ఇంట్రాక్షన్స్ BB ఇంట్రాక్షన్ అంటే సొల్యూట్ ఇంట్రాక్షన్స్ సాల్వెంట్ ఇంట్రాక్షన్స్తో పోలిస్తే సొల్యూట్ సాల్వెంట్ ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటే దాన్ని పాజిటివ్ డీవియేషన్ అంటాము. అందువలన అవి ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు ఎలాగైతే వేపర్ మాలిక్యూల్స్ ఎగ్జైటెడ్ అవుతాయో ఏబీగా రెండింటిని మిక్స్ చేసినప్పుడు కూడా ఆ వేపర్ మాలిక్యూల్స్ అనేటివి ఈజీగా ఎగ్జైటెడ్ అవుతాయి. ఎందుకంటే అవి రెండు మిక్స్ అవ్వకపోవడం వల్ల ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా లెస్సర్గా ఉంటాయి. లెస్సర్గా ఉండడం వల్ల ఈజీగా అవి సర్ఫేస్లోకి ఎగ్జైటెడ్ అవుతాయి. దీన్నే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అంటాము. ఈ వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది థియరిటికల్గాను అండ్ రౌల్స్ లా ప్రకారము అండ్ ఎక్స్పెరిమెంటల్గా చూస్తే ఎక్స్పెరిమెంటల్గా ఉండేదానికన్నా థియరిటికల్గా కన్నా ఎక్స్పెరిమెంటల్గా చూసినప్పుడు ఎక్కువగా ఉంటుంది. దీన్నే పాజిటివ్ డీవియేషన్ అంటాము. సేమ్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సొల్యూషన్స్ షోయింగ్ పాజిటివ్ డీవియేషన్ చూస్తే ఎగ్జాంపుల్స్ ఏ సొల్యూషన్స్ మధ్య పాజిటివ్ డీవియేషన్ని చూడొచ్చు అంటే ఇథైల్ ఆల్కహాల్ అండ్ వాటర్, ఎసిటోన్ అండ్ కార్బన్ డైసల్ఫైడ్, థర్డ్ వన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ బెంజీన్, ఫోర్త్ వన్ ఎసిటోన్ అండ్ బెంజీన్, ఫిఫ్త్ వన్ బెంజీన్ అండ్ మిథనాల్. ఇథైల్ ఆల్కహాల్, వాటర్, ఎసిటోన్, కార్బన్ డైసల్ఫైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, బెంజీన్, ఎసిటోన్, బెంజీన్, మిథనాల్. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, ఇథైల్ ఆల్కహాల్ వాటర్ రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా లెస్సర్గా ఉంటుంది. మనం ఆల్కహాల్లో వాటర్ని మిక్స్ చేసినప్పుడు ఒక ఆయిలీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది అక్కడ. సో అలా ఫామ్ అవుతుంది అంటే అవి మిజిబుల్గా అంటే ఒకదానికొకటి మిక్స్ అవ్వట్లేదు. అదే మనం సాల్ట్ వాటర్ తీసుకున్నాం అనుకోండి, సాల్ట్ వాటర్ రెండు కూడా మిక్స్ అయిపోయి ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ అనేది కనిపిస్తుంది. సో ఇథైల్ ఆల్కహాల్ వాటర్ కానీ ఆయిల్ వాటర్ కానీ ఇవి రెండు కూడా ఎలా ఉంటాయంటే ఒకదానికొకటి లేయర్ ఫార్మేషన్లో ఉంటుంది. సో దట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ పాజిటివ్ డీవియేషన్. అంటే ఒకదానికొకటి ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ అనేటివి లెస్సర్గా ఉంటుంది. అండ్ సొల్యూటు సాల్వెంటు ఇంట్రాక్షన్స్తో పోలిస్తే సొల్యూటు సాల్వెంట్ ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే పాజిటివ్ డీవియేషన్ అంటారు. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ డీవియేషన్. The next one, solutions with negative deviation from Raoult's law. Positive deviation అంటే సొల్యూట్ సాల్వెంట్ యొక్క ఇంట్రాక్షన్స్తో పోలిస్తే సొల్యూట్ సాల్వెంట్ ఇంట్రాక్షన్స్ అనేటివి లెస్సర్గా ఉంటుంది. అదే నెగిటివ్ డీవియేషన్ అంటే సొల్యూట్ సాల్వెంట్ ఇంట్రాక్షన్స్తో పోలిస్తే సొల్యూట్ సాల్వెంట్ యొక్క ఇంట్రాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఉండడం వల్ల అవి మిక్స్ చేసిన వెంటనే అవి ఒకదానికొకటి మిక్స్ అయిపోతాయి. దీన్ని నెగిటివ్ డీవియేషన్. అప్పుడు ఏమవుతుంది, ఆ వాల్యూ అనేది వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది చాలా లెస్సర్గా ఉంటుంది. అంటే ఒకదానికొకటి ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ ఉండడం వల్ల అవి ఈజీగా వేపర్ మాలిక్యూల్స్ అనేటివి ఎగ్జైటెడ్ అవ్వవు. దీన్నే నెగిటివ్ డీవియేషన్ అంటారు. సపోజ్ మనం ఫస్ట్ పాయింట్ చూస్తే వెన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ యువర్ సొల్యూషన్ ఈజ్ లోయర్ దెన్ ద ప్రిడిక్టెడ్ వాల్యూ బై రౌల్స్ లా ఈజ్ కాల్డ్ నెగిటివ్ డీవియేషన్. ఇక్కడ కూడా థియరిటికల్ వాల్యూ ఎక్స్పెరిమెంటల్ వాల్యూ తీసుకుంటాము. థియరిటికల్ వాల్యూ అంటే P0 - P by P0 minus P by P0 equal to దట్ ఈస్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ XBకి ఈక్వల్గా ఉంటుంది. దీని ప్రకారం చూస్తే అక్కడ ఒక వాల్యూ వస్తుంది. అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషను సాల్వెంట్ యొక్క వాల్యూ సమ్ వాల్యూ వస్తుంది. అదే మనం ఎక్స్పెరిమెంటల్గా చేస్తే
ఆ వాల్యూ అనేది తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే ఇక్కడ సెకండ్ పాయింట్ చూస్తే ఇన్ సచ్ కేసెస్ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ సాల్వెంట్ అంటే ఏ బి, సపోజ్ మనం ఏ సబ్స్టాన్సెస్ని బి సబ్స్టాన్సెస్ని తీసుకున్నాం. సొల్యూట్ సాల్వెంట్ ఏ అండ్ బి ఆర్ స్ట్రాంగర్ దెన్ దోస్ బిట్వీన్ సొల్యూట్ సాల్వెంట్ అంటే ఏ ఇంటరాక్షన్స్ బీబీ ఇంటరాక్షన్స్తో పోలిస్తే సొల్యూట్ సాల్వెంట్ ఇంటరాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద నెగిటివ్ డీవియేషన్. అంటే సపోజ్ ఇప్పుడు ఈక్వల్ స్ట్రక్చర్తో ఉన్న సొల్యూట్ సాల్వెంట్ రెండూ తీసుకున్నా సరే, వాటి యొక్క ఈక్వల్ స్ట్రక్చర్గా ఉన్నా సరే, వాటి ఇంటరాక్షన్స్తో పోలిస్తే ఏబీ ఇంటరాక్షన్స్ అనేటివి వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. అలా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అవి తొందరగా మిక్స్ అయిపోయి సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సాల్యుబిలిటీ ఇంక్రీజ్ అవ్వడం వల్ల వేపర్ మాలిక్యూల్స్ అనేటివి ఈజీగా ఎగ్జైటెడ్ అవ్వకుండా నెగిటివ్ డీవియేషన్ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది డిక్రీజ్ అవుతుంది, రావాల్సిన వాల్యూ కన్నా కూడా డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద నెగిటివ్ డీవియేషన్. సపోజ్ గ్రాఫ్ చూస్తే యాక్చువల్గా రావాల్సిన వాల్యూ ప్యూర్ సబ్స్టాన్సెస్లో పీబీ తీసుకుందాం, పిఏ తీసుకుందాం, యాక్చువల్గా రావాల్సిన వాల్యూ ఇలా ఉంటే కానీ థియరిటికల్గా ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే ఇలా వస్తుంది కర్వ్డ్ లైన్. దట్ ఈస్ ద నెగిటివ్ డీవియేషన్ అంటే డిక్రీజ్ అవుతుంది. యాక్చువల్గా రావాల్సిన వాల్యూ ఈజ్ ద ఇది పీబీ అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ బి సాల్వెంట్ బీకి వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ ఏకి చూస్తే వాల్యూ ఇలా వస్తుంది, కానీ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే వాల్యూ ఈజ్ డిక్రీజెస్ అంటే నెగిటివ్గా వస్తుంది, అంటే తక్కువగా ఉంటుంది. దీన్నే మనం వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ నెగిటివ్ డీవియేషన్ అంటాము. It leads to decrease in vapor pressure, result in negative deviation. Characteristic of a solution showing negative deviation. Negative deviation లో క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుంది? సపోజ్ మనం ఏ తీసుకుంటాము, బి ఏ ఇంటరాక్షన్స్ బీబీ ఇంటరాక్షన్స్ తీసుకుంటాము, ఏ ఇంటరాక్షన్స్ బీబీ ఇంటరాక్షన్స్ తీసుకున్నప్పుడు ఏ ప్లస్ బి ఏ ఇంటరాక్షన్స్ బీబీ ఇంటరాక్షన్స్తో పోలిస్తే ఏబీ ఇంటరాక్షన్స్ అనేటివి స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుంది, ఏ ప్లస్ బీని మిక్స్ చేసిన వెంటనే అవి రెండు మిక్స్ అయిపోయి ఒకదానికొకటి ఇంటరాక్షన్స్ వెరీ స్ట్రాంగ్గా బైండింగ్ నేచర్తో బైండ్ అయిపోయి సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సపోజ్ మనం సాల్ట్ని తీసుకుంటాం, సాల్ట్ని వాటర్లో మిక్స్ చేసినప్పుడు చాలా తొందరగా సాల్యుబుల్ అయిపోయి అక్కడ ఒకదానికొకటి మిక్స్ అయిపోతుంది, మనకు అది సాల్ట్ వాటర్ అనేది కూడా తెలియకుండా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంటరాక్షన్స్ అనేటివి వెరీ స్ట్రాంగ్గా ఉండి ఏ ప్లస్ బీని యాడ్ చేసిన వెంటనే అవి రెండు కూడా మిక్స్ అయిపోయి వాటి యొక్క వేపర్ ప్రెషర్ అనేది వేపర్ మాలిక్యూల్స్ అంటే మనం హీట్ చేసినప్పుడు వేపర్ మాలిక్యూల్స్ అనేటివి ఈజీగా ఎగ్జైటెడ్ అవ్వవు, సర్ఫేస్లోకి ఎగ్జైటెడ్ అవ్వకపోవడం వల్ల వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది, అంటే యాక్చువల్గా రావాల్సిన వాల్యూ కన్నా కూడా డిక్రీజ్ అవుతుంది. దాన్నే నెగిటివ్ డీవియేషన్ అంటారు. సపోజ్ మనం 10 ml తీసుకుంటాము, ఇక్కడ 10 ml తీసుకుంటాము, కానీ ఒకదానికొకటి మిక్స్ అయిపోవడం వల్ల ఇక్కడ 10 ml ఏ బి కూడా 10 ml తీసుకుంటాం, ఏ ప్లస్ బి ఒకదానికొకటి మిక్స్ అయిపోవడం వలన రావాల్సిన 20 ml కంటే కూడా 15 mlగా తయారవుతుంది. దీన్నే డెల్టా వి అనేది లెస్ దెన్ 0గా ఉంటుంది. అదే 10 kcal ఫర్ మోల్ ఎనర్జీని ఇస్తాము ఏ సబ్స్టాన్సెస్ మిక్స్ అవ్వడానికి, బి సబ్స్టాన్సెస్ మిక్స్ అవ్వడానికి కూడా 10 kcal ఫర్ మోల్ని మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఏ ప్లస్ బీగా కన్వర్ట్ అయినప్పుడు జస్ట్ వాటి మధ్య ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన 10 kcal ఫర్ మోల్ ఎనర్జీ మాత్రమే ఇవ్వచ్చు. సో దట్ ఈస్ ద డెల్టా హెచ్ మిక్స్ ఈక్వల్ టు లెస్ దెన్ 0. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ తీసుకుంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ పి ఈజ్ P0A XA. దట్ ఈస్ P0A అంటే వేపర్ ప్రెషర్ ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు వేపర్ ప్రెషర్ ఏ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ దట్ ఈస్ లెస్ దెన్ P ఈజ్ లెస్ దెన్ P0A XA, P is less than P0B XBగా ఉంటుంది. దట్ ఈస్ ద కండిషన్స్ ఆఫ్ నెగిటివ్ డీవియేషన్. The next one, examples of solutions showing negative deviation. HNO3 water, that is a nitric acid, chloroform acetone, acetic acid pyridine, HClH2, HNO3 nitric acid, water, chloroform acetone, acetic acid pyridine, HClH2O. అంటే ఈ సొల్యూషన్స్ మధ్య ఇంటరాక్షన్స్ అనేటివి వెరీ స్ట్రాంగ్గా ఉండడం వలన పూర్తిగా సాల్యుబుల్ అయిపోవడం వలన వాటి యొక్క వేపర్ మాలిక్యూల్స్ అనేటివి ఈజీగా ఎగ్జైటెడ్ అవ్వకపోవడం వలన ఎక్స్పెరిమెంటల్గా వాల్యూ అనేది వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్నే నెగటివ్ డీవియేషన్ అని అంటాము.
రౌల్స్ లా, సపోజ్ అకార్డింగ్ టు రౌల్స్ లా, ఫస్ట్ నుంచి చూస్తే అకార్డింగ్ టు రౌల్స్ లా ద గివెన్ టెంపరేచర్ అంటే గివెన్ టెంపరేచర్ దగ్గర వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. దీన్నే రౌల్స్ లా అంటాము. ఇక్కడ ఏబి అనేటివి 2 సబ్స్టాన్సెస్ని తీసుకుంటాము. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ, నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి, ఎన్ఏ ఎన్బిని నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బిగా చెప్తాము. ద నెక్స్ట్ వన్ ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ని ఉంచాలి, దట్ ఈస్ ద కే, పి ఈక్వల్ టు కే ఎక్స్ఏ. మోల్ ఫ్రాక్షన్ డెఫినేషన్ ప్రకారం ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈక్వల్ టు 1. మనం ప్యూర్ సాల్వెంట్ని తీసుకుంటున్నాం. ప్యూర్ సాల్వెంట్ అంటే అక్కడ మనం సొల్యూట్ని యాడ్ చేయట్లేదు. సో సొల్యూట్ని యాడ్ చేయట్లేదు కాబట్టి ఎక్స్బి వాల్యూ 0 అవుతుంది, ఎక్స్ఏ ఈక్వల్ టు 1. దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాము. కానీ వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్ని P0 అంటాము. సో P0 ఈక్వల్ టు కే. P0, P అంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్, P0 అంటే ప్యూర్ స్టేట్. మనం ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటున్నాం కాబట్టి P0 అన్నాము. ఎక్స్ఏ వాల్యూ 1 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే P0 ఈక్వల్ టు కే. ఈ ఈక్వేషన్ని నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే P ఈక్వల్ టు P0 ఎక్స్ఏ అంటే కే వాల్యూ P0ని సబ్స్టిట్యూట్ చేసాము. P ఈక్వల్ టు P0 ఎక్స్ఏ. ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే P0 అనేది డివైడెడ్ బై చేస్తే P బై P0 ఈక్వల్ టు ఎక్స్ ఏ. ఈ రెండు బోత్ సైడ్స్ మనం 1తో సబ్ట్రాక్ట్ చేస్తే 1 మైనస్ పీ బై P0 1 మైనస్ ఎక్స్ఏ. ఇదంతా మ్యాథమెటికల్ డెరివేటివ్ పార్ట్. సో P0 మైనస్ పీ బై P0 ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ఏ. ఇక్కడ 1 మైనస్ ఎక్స్ఏ అంటే ఎక్స్బి ఫ్రమ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈక్వల్ టు 1. సపోజ్ ఇక్కడ P0 మైనస్ పీ బై P0ని రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాము. ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్బి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బిని సొల్యూట్ని ఏమంటాము, ఎన్బి బై ఎన్ఏ ప్లస్ ఎన్బి అంటాము. ఇక్కడ డైల్యూట్ సొల్యూషన్స్లో ఎన్ఏ అంటే సొల్యూట్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎన్బి వాల్యూ 0గా తీసుకుంటాము. ఎన్బి బై ఎన్ఏ P0 మైనస్ పీ బై P0 ఈక్వల్ టు ఎన్బి అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ బి, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. అదే ఏ సబ్స్టాన్సెస్ యొక్క వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ని ఎన్ఏ అంటారు, నంబర్ ఆఫ్ మోల్స్. దీన్ని రాసుకుంటే P0 మైనస్ పీ బై P0 ఈక్వల్ దట్ ఈస్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ డబ్ల్యూబి బై ఎంబి. దీన్ని మళ్ళీ ఇంటూ రాస్తే ఎంఏ బై డబ్ల్యూఏ అవుతుంది. దట్ ఈస్ ద రౌల్స్ లా. ఇక్కడ అన్నీ మనం రాస్తే P0 మైనస్ పీ బై P0ని రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాము. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. డబ్ల్యూబి అంటే వెయిట్ ఆఫ్ సొల్యూట్. బి సబ్స్టాన్సెస్ని మనం సొల్యూట్గా తీసుకుంటాం, ఏ సబ్స్టాన్సెస్ని సాల్వెంట్గా తీసుకుంటాము. అండ్ డబ్ల్యూ అంటే వెయిట్ అంటాము, ఎం అంటే మాలిక్యులర్ వెయిట్ అంటాము. సో బి సబ్స్టాన్సెస్ యొక్క వెయిట్నే వెయిట్ ఆఫ్ సొల్యూట్, ఏ సబ్స్టాన్సెస్ యొక్క వెయిట్నే సాల్వెంట్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్. ఎంబి అంటే మాలిక్యులర్ వెయిట్, బి సబ్స్టాన్సెస్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని ఎంబి అంటాము. ఏ సబ్స్టాన్సెస్ యొక్క మాలిక్యులర్ వెయిట్ని ఎంఏ అంటాము. ద నెక్స్ట్ వన్ లిమిటేషన్స్ ఆఫ్ రౌల్స్ లా. డైల్యూట్ సొల్యూషన్స్ అంటే సొల్యూట్ యొక్క పర్సంటేజ్ తక్కువ ఉంటేనే ఈ రౌల్స్ లా అనేది ఎగ్జిబిట్ అవుతుంది. అండ్ నాన్ వోలటైల్ సొల్యూట్ అంటే మనం యూస్ చేసే సొల్యూట్ అనేది నాన్ వోలటైల్ సొల్యూట్గా ఉండాలి, అంటే మాలిక్యులర్ స్టేట్లో ఉండాలి. నాన్ వోలటైల్ సొల్యూట్ అంటే సొల్యూట్ని మనం ఆ సొల్యూట్ అనేది ఆ సొల్యూట్ ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్స్ అనేటివి వెరీ స్ట్రాంగ్గా ఉంటే ఆ వేపర్ మాలిక్యూల్స్ అనేటివి ఈజీగా ఎగ్జైటెడ్ అవ్వవు. దాన్ని నాన్ వోలటైల్ సొల్యూట్ అంటాం. అండ్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే డెల్టా హెచ్ మిక్స్ డెల్టా వి మిక్స్ ఈక్వల్ టు 0కి ఈక్వల్గా ఉంటే దాన్ని ఐడియల్ సొల్యూషన్స్ అంటాము. అండ్ ఏఏ సొల్యూషన్స్ బీబీ సొల్యూషన్స్, ఏఏ బీబీ ఇంట్రాక్షన్స్ సేమ్ స్ట్రక్చర్లో సేమ్గా ఉంటే దాన్ని ఐడియల్ సొల్యూషన్స్ అంటాము. నెక్స్ట్ సొల్యూషన్స్ కంటైనింగ్ సొల్యూట్స్ అంటే మనం తీసుకునే సొల్యూట్స్ అనేటివి అసోసియేషన్ జరగకూడదు, డిసోసియేషన్ జరగకూడదు. అంటే ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ ఈక్వల్ టు ఏబి, ఏబి ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్, ఏబి ఈక్వల్ టు ఏబి ఈజ్ గివ్స్ రైస్ టు ఏ ప్లస్ బి మైనస్ అంటే దాన్ని డిసోసియేషన్ అంటాము. ఏబి ఈజ్ డైరెక్ట్లీ ఏబి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ ప్లస్ ప్లస్ బి మైనస్ అంటే అసోసియేషన్ అంటాము. అసోసియేషన్ దట్ మీన్స్ ఏ ప్లస్ బి మైనస్ దట్ ఈస్ ద ఏబి. ఇదేమో డిసోసియేషన్, ఏబి ఏ ప్లస్ ప్లస్ బి మైనస్గా కన్వర్ట్ అయితే దాన్ని డిసోసియేషన్ అంటాము. మనం తీసుకునే సొల్యూట్ అనేది ఇలా అసోసియేషన్ జరగకూడదు, డిసోసియేషన్ జరగకూడదు. దీన్నే లిమిటేషన్స్ ఆఫ్ రౌల్స్ లా అంటాము. నెక్స్ట్ వన్
ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్, నేచర్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ ద సాల్వెంట్. అంటే మనం తీసుకునే సొల్యూట్ సాల్వెంట్ కూడా పోలార్ సబ్స్టాన్సెస్ తీసుకుంటే పోలార్ సాల్వెంట్స్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయి, నాన్ పోలార్ సాల్వెంట్స్లో సాల్యుబుల్ అవ్వవు. అదే నాన్ పోలార్ సబ్స్టాన్సెస్ని తీసుకుంటే నాన్ పోలార్ సాల్వెంట్స్లో మాత్రమే మిక్స్ అవుతాయి, పోలార్ సబ్స్టాన్సెస్లో సాల్యుబుల్ అవ్వవు. దీన్నే ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ఆన్ అంటే నేచర్ ఆఫ్ ద సొల్యూట్ సాల్వెంట్ని బట్టి చెప్తాము. ద నెక్స్ట్ వన్ ఎఫెక్ట్ ఆన్ టెంపరేచర్, ఎండోథెర్మిక్ ఎగ్జోథెర్మిక్. ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటే హీట్ రిలీజ్ అవ్వడం, అంటే సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అయ్యి సాల్యుబిలిటీ అంటే మనం మిక్స్ చేసిన వెంటనే అవన్నీ మిక్స్ అయిపోయి కూడా ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీని రిలీజ్ చేస్తే దాన్ని ఎగ్జోథెర్మిక్ అంటారు. సో మనం ఇక్కడ ఎక్స్ట్రా ఎనర్జీని అప్లై చేస్తే ఏమవుతుంది, ఆ వేపర్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవుతుంది. వేపర్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవ్వడం వలన సాల్యుబిలిటీ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే ఎండోథెర్మిక్ రియాక్షన్స్ అయితే మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వడం, అంటే ఒకదానికొకటి అవి మిక్స్ అవ్వవు, మనం ఎక్స్ట్రా ఎనర్జీని ఇవ్వడం వలన సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎండోథెర్మిక్ రియాక్షన్స్. ఎఫెక్ట్ ఆన్ ప్రెషర్, ఇక్కడ సాలిడ్ లిక్విడ్ ఫేస్ తీసుకున్నాము, వాటి యొక్క మాలిక్యూల్స్ మధ్య స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ప్రెషర్ని అప్లై చేయడం వలన ఆ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎఫెక్ట్ ఆన్ ప్రెషర్ అనేది ఇన్కంప్రెసిబుల్గా ఉంటుంది, అంటే పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు. Henry's law states that the partially pressure of the gas in liquid is directly proportional to the mole fraction of gas in solution. సో పార్షియలీ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ లిక్విడ్ అంటే లిక్విడ్లో గ్యాసియస్ మాలిక్యూల్స్ని మిక్స్ చేయడం వలన సొల్యూషన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. సపోజ్ ఇక్కడ చూస్తే ఒకసారి ఈ కార్బన్ డైఆక్సైడ్ మాలిక్యూల్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాటర్లోకి ఒకసారి పంప్ చేస్తే 2 మాలిక్యూల్స్ వచ్చాయి, నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ డబల్ టైమ్స్ ప్రెషర్ని అప్లై చేస్తే 4 మాలిక్యూల్స్. అలాగ మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేయడం వలన సాల్యుబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. దట్ ఈస్ ద హెన్రీస్ లా. హెన్రీస్ లా స్టేట్స్ దట్ ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ పార్షియలీ ప్రెషర్ అండ్ మోల్ ఫ్రాక్షన్ ఎక్స్ విల్ బీ కమ్స్ యాజ్ అ స్ట్రైట్ లైన్. అంటే మోల్ ఫ్రాక్షన్కి అండ్ పార్షియలీ ప్రెషర్, ఇక్కడ పార్షియలీ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్కి గ్రాఫ్ కానీ గీస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇక్కడ KH అనేది హెన్రీస్ కాన్స్టెంట్ అంటారు. వేరే వేరే గ్యాసెస్కి KH వాల్యూస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. Solutions with positive deviation from Raoult's law when the vapor pressure of a solution is higher than the predicted value by Raoult's law. అంటే ఇక్కడ మనం తీసుకునే AA ఇంట్రాక్షన్స్ BB ఇంట్రాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది AB ఇంట్రాక్షన్స్తో పోలిస్తే. AB ఇంట్రాక్షన్స్ అనేటివి చాలా వీక్గా ఉంటాయి, దాన్నే పాజిటివ్ డీవియేషన్ అంటారు. ఇక్కడ రౌల్స్ లా నుంచి థియరిటికల్గా మనం ఒక వాల్యూని నోట్ చేస్తాము అండ్ ఎక్స్పెరిమెంటల్గా నోట్ చేస్తాము. సో ఇంట్రాక్షన్స్ తక్కువగా ఉండడం వల్ల ఏబీని మిక్స్ చేయడం వల్ల వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంక్రీజ్ అవ్వడం వలన వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా పాజిటివ్గా వస్తుంది, దీన్నే పాజిటివ్ డీవియేషన్ అంటాము. సో ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ పార్షియలీ ప్రెషర్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ గ్యాస్ చూస్తే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూట్ వేపర్ ప్రెషర్ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటే యాక్చువల్గా రావాల్సిన వాల్యూ ఇది. సో మన థియరిటికల్ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేస్తే ద వాల్యూ అనేది ఇలా కర్వ్డ్ లైన్ ఇంక్రీజ్ అవుతుంది, సొల్యూషన్ ఫామ్ అయ్యాక కూడా ఇంక్రీజ్ అవుతుంది. దీన్నే పాజిటివ్ డీవియేషన్ అంటాము. ద నెక్స్ట్ వన్ hence the molecules of A and B will escape more easily from the surface of solution than in their pure state. Therefore the vapor pressure of the solution will be higher. పాజిటివ్ డీవియేషన్కి పాజిటివ్ డీవియేషన్కి క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందంటే డెల్టా హెచ్ మిక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ డీవియేషన్. అంటే మనం ఇచ్చే ఎంథాల్పీ ఏఏ మిక్స్ చేయడానికి ఇచ్చే ఎనర్జీ బీబీ మిక్స్ చేయడానికి ఇచ్చే ఎనర్జీ కంటే ఏబీని మిక్స్ చేయడానికి ఇచ్చే ఎనర్జీ ఎక్కువగా ఇవ్వాలి, అప్పుడే అది పాజిటివ్ వాల్యూగా ఉంటుంది. దట్ ఈస్ ద డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ అ గ్రేటర్ దెన్ 0. డెల్టా వి మిక్స్ గ్రేటర్ దెన్ 0 చూస్తే మనం 10 ml
ml తీసుకుంటాం, ఏ సొల్యూషన్ బి 10 తీసుకుంటాము, కానీ ఏబి అనేది ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే అక్కడ ఇంటర్మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ అనేటివి చాలా లెస్సర్గా ఉండడం వలన వాటి యొక్క వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పి ఈజ్ గ్రేటర్ దెన్ పీ నాట్ ఏ ఎక్స్ఏ, పి ఈజ్ గ్రేటర్ దెన్ పీ నాట్ బి ఎక్స్బి. పీ నాట్ ఏ అంటే ఏ సబ్స్టాన్సెస్ యొక్క ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు వేపర్ ప్రెషర్, ఈ పి ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్. ఎక్స్ఏ అంటే ఏ సబ్స్టాన్సెస్ యొక్క మోల్ ఫ్రాక్షన్, పీ నాట్ బి అంటే బి సబ్స్టాన్సెస్ యొక్క వేపర్ ప్రెషర్ ఇన్ ప్యూర్ స్టేట్, ఎక్స్బి అంటే మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఎక్స్బి. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇథైల్ ఆల్కహాల్, వాటర్, ఎసిటోన్, కార్బన్ డైసల్ఫైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, బెంజీన్, ఎసిటోన్, బెంజీన్, మిథనాల్. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాజిటివ్ డీవియేషన్. ద నెక్స్ట్ వన్ సొల్యూషన్స్ విత్ నెగిటివ్ డీవియేషన్. నెగిటివ్ డీవియేషన్ చూస్తే ఏఏ ఇంట్రాక్షన్స్ బీబీ ఇంట్రాక్షన్స్తో పోలిస్తే ఏబీ ఇంట్రాక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటుంది. స్ట్రాంగ్గా ఉండడం వలన వాటి రెండింటిని మిక్స్ చేయడం వలన ఆ రావాల్సిన వాల్యూమ్ అనేది చాలా తక్కువ అవుతుంది. సో వేపర్ మాలిక్యూల్స్ కూడా ఈజీగా ఎగ్జైటెడ్ అవ్వవు. సో ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల దీన్ని అంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ సొల్యూషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. దీన్నే నెగిటివ్ డీవియేషన్ అంటాము. వెన్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ఏ సొల్యూషన్ లోయర్ దెన్ ద ప్రిడిక్టెడ్ వాల్యూ బై రౌల్స్ లా. అంటే రౌల్స్ లా ప్రకారం మనం కనుక్కునే దానికి ఎక్స్పెరిమెంటల్గా వచ్చే వాల్యూకి డిఫరెన్స్ అనేది ఉంటుంది, అది కూడా డిక్రీజ్ అవుతుంది. ఎక్స్పెరిమెంటల్గా చాలా తక్కువ వస్తుంది, దీన్నే నెగిటివ్ డీవియేషన్ అంటారు. ఇన్ సచ్ కండిషన్స్లో ఎలా ఉంటుందంటే ఏఏ ఇంట్రాక్షన్స్ బీబీ ఇంట్రాక్షన్స్ అనేటివి లెస్సర్గా ఉంటాయి వెన్ కంపేర్ టు ఏబీ ఇంట్రాక్షన్స్తో పోలిస్తే. దీన్నే నెగిటివ్ డీవియేషన్ అంటాము. ద గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ ఇది ఏ ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు, బి ప్యూర్ స్టేట్లో ఉన్నప్పుడు వేపర్ ప్రెషర్ యాక్చువల్గా రావాల్సిన వాల్యూ కానీ డిక్రీజ్ అయితే, ఎందుకు ఇంట్రాక్షన్స్ అనేటివి ఇంటర్మాలిక్యులర్ ఇంట్రాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వలన వేపర్ మాలిక్యూల్స్ అనేటివి ఈజీగా ఎగ్జైటెడ్ అవ్వవు, అప్పుడు వాటి యొక్క వాల్యూ యాక్చువల్గా రావాల్సిన వాల్యూ కంటే డిక్రీజ్ అవుతుంది. దీన్నే నెగిటివ్ డీవియేషన్ అంటాము. దట్ ఈజ్ అ పి నాట్ బి, దట్ ఈజ్ అ పి నాట్ ఏ. ఇదేమో పి ఈక్వల్ టు పిఏ ప్లస్ పిబి. ఏ సబ్స్టాన్సెస్ బి సబ్స్టాన్సెస్ని మిక్స్ చేయడం వల్ల వచ్చే సొల్యూషన్ వేపర్ ప్రెషర్నే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అంటాము. ద నెక్స్ట్ వన్ ఇట్ లీడ్స్ టు ద డిక్రీజ్ ఇన్ వేపర్ ప్రెషర్. అంటే సొల్యూషన్ ఫామ్ అయ్యాక వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది. దట్ ఈస్ అ నెగిటివ్ డీవియేషన్ క్యారెక్టరిస్టిక్. డెల్టా హెచ్ మిక్స్ ఈజ్ లెస్ దెన్ 0, డెల్టా వి మిక్స్ లెస్ దెన్ 0 అండ్ పి is less than P naught A XA, P is less than P naught B XB. అంటే ఇంట్రాక్షన్స్ అనేటివి ఏబీ ఇంట్రాక్షన్స్ అనేటివి ఎక్కువగా ఉండడం వలన మనం 10+10 తీసుకున్నా సరే 20 ml కాకుండా 15 ml వస్తుంది. అండ్ ఎనర్జీ కూడా 10 కిలో క్యాలరీ ఫర్ మోల్ 10 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఇచ్చిన వాటి మధ్య ఇంట్రాక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల అవి ఈజీగా మిక్స్ అవుతాయి కాబట్టి 15 కిలో క్యాలరీ ఫర్ మోల్ ఎనర్జీ ఇచ్చినా సరే అవి మిక్స్ అయిపోతాయి. దట్ ఈస్ ద డెల్టా వి మిక్స్ ఈజ్ లెస్ దెన్ 0. Examples: nitric acid and water, chloroform, acetone, acetic acid, pyridine, HCl, water. ఇవి examples of negative deviation.